సాఫ్ట్వేర్ కోర్సు హైదరాబాద్లో నేర్చుకోవాలా, బెంగళూరులో నేర్చుకోవాలా? చాలా మందికి ఏంటి అంటే ఈ విషయంలో డౌట్ ఉంటుంది. సో నేను ఎక్కడ నేర్చుకోవాలని. సో డెఫినెట్లీ మీరు సాఫ్ట్వేర్ కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ కోర్సు హైదరాబాద్లో అయినా కానీ బెంగళూరులో కానీ ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉన్నాయి. అండ్ నేర్పించే ఇన్స్టిట్యూట్స్ కూడా అక్కడ ఇక్కడ రెండు దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నది బెంగళూరులో ఉంటున్న ఇన్స్టిట్యూట్స్, బెంగళూరులో ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ప్రతి బ్రాంచ్, ప్రతి ఇన్స్టిట్యూట్ని మనం ఎలా ఉంది ఏంటి అని అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళి మనం ఎప్పుడైనా కానీ డెసిషన్ తీసుకోవాలి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఈక్వల్గానే ఉన్నాయి. సో హైదరాబాద్లో కూడా మంచిగానే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బెంగళూరులో కూడా మంచిగానే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి విషయం ఏంటి అంటే బెంగళూరులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే పార్ట్ టైం జాబ్లు బాగా దొరుకుతాయి. దాంతోపాటు ఎక్కువగా హెచ్ఆర్ సర్వీసెస్ బెంగళూరులో ఉంటాయి. అది కూడా కొంత జెన్యూన్గా ఉంటాయి. అంటే హెచ్ఆర్ సర్వీసెస్ అంటే వేరే కాదు, కొంత జెన్యూన్గానే ఉంటాయి. లైక్ చిన్న జాబులు, పార్ట్ టైం జాబులు అవన్నీ కూడా ఇప్పించడానికి కూడా అక్కడ హెచ్ఆర్ సర్వీసెస్ అవి ఉంటాయి. ఒకసారి చూసుకోండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. రెండు కూడా మంచిగా ఉంటాయి. బట్ ఆ రెండు దగ్గర ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్కడ నేర్చుకోవాలి అక్కడ నేర్చుకోవాలంటే మీరు అది ఒకసారి ప్రాసెస్ చేసుకొని ఎక్కడ బాగుందో చూడండి. ఒకవేళ మీరు ఫ్లెక్సిబుల్ ఉన్నారంటే ఎక్కడైతే జాయిన్ అవ్వకుండా అక్కడ ఖచ్చితంగా కనుక్కోండి.